చెప్పు. మనం చాలా దూరం వెళ్ళిపోతాము. డాడీని చెప్పు. ఏం చెప్పాలి డాడీకి? డాడీ డాడీని నేను అమ్మమ్మ ఇంటికి వెళ్తాను చెప్పు. మళ్ళా చాలా దూరం వెళ్తాను చెప్పు. వెళ్ళొద్దని చెప్తున్నా. అంత దూరం పోవద్దు. మనం ఊరికి జర్నీలు అయితే తలకాయ నొప్పులు వేస్తుంది, నడు నొప్పులు వేస్తుంది, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. ఊరికి అంత జర్నీలు చెయ్యొద్దు. ఇక్కడే ఉండాలి. ఎప్పుడప్పుడు సెలవులు వస్తాయి చూసినా. జల్లీలు ఉండవు. ఎందుకు ఉండవు జర్నీలు? అంత దూరం పోవాలంటే జర్నీ ఉంటది కదా. ఉండదు. ఇప్పుడు దసరా హాలిడేస్ చాలా వస్తాయి. దసరా హాలిడేస్ చాలా వస్తాయి. అప్పుడు ఎడిపోతున్నాం తెలుసా నీకు? తిరుపతి పోతున్నాం. తిరుపతి ట్రైన్లో పోతున్నాం. అరుణాచలం పోతున్నాం. శివుడు ఉంటాడు అక్కడ, పెద్ద కొండ. నిజంగా పోతున్నాం దసరా హాలిడేస్లో. దసరా హాలిడేస్లో వెళ్తున్నాం. సరేనా? నేను ఇప్పుడే అమ్మమ్మ ఇంటికి వెళ్తా. డాడీని ఇప్పుడు రమ్మను. నేను ఇప్పుడే అమ్మమ్మ ఇంటికి వెళ్తా. నేను చాలా దూరం వెళ్తా. మళ్ళీ నువ్వు మాతో కలిసి తిరుపతి వస్తావా? రావా? నేను రాను. తిరుపతి రాను. వల్ల నేను అమ్మమ్మ ఉంటే ఉంటా. ఇప్పుడు దాకా రోషిని కావాలన్నావుగా, మీరక్క కావాలన్నావుగా, మరి చెప్పు. మళ్ళీ నేను చాలా దూరం వెళ్తా. డాడీని రమ్మను. వల్ల నేను ఇట్లా తిప్పవను. నేను అప్పుడు అమ్మమ్మ ఏం తిప్పాలి? ఇట్లా ఏం తిప్పాలి? అమ్మమ్మ కాడికి ఇట్లా తిప్పు. ఏం తిప్పాలి? ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా అమ్మమ్మ ఇంటికి తిప్పవాలి. ఇక్కడ తిప్పడానికి దాని పక్క పక్కన అనుకుంటున్నావా? మళ్ళీ ఇట్లా ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా సరే, నువ్వైతే తిరుపతి రానంటవా? పెద్ద ట్రైన్లో రావా? అరుణాచలం రావా? సరే నాన్న, మనం పోదాం. తిరుపతి పోదాం, అరుణాచలం పోదాం. మన శ్రీశైలం పోయినాక పెద్ద అడవిలో పులులు ఉంటాయి. కారులో వెళ్ళాంగా అట్లా పోతాం. మేము మంచి కారులో పోతాం అన్నిటికీ. ఉపాసన కూడా వస్తుంది. ఉపాసన కూడా తీసిపోతాం. ఉపాసన రాకపోతే వాళ్ళ డాడీ అమ్మో ఫీల్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ డాడీ నేను అమ్మమ్మ ఇంటికి వెళ్తాను. తెలియకపోతే ఊరుకో. నాకు